హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఆల్రెడీ తమ్నెయిల్ చూశారు కదా. ఈరోజు వీడియో నాన్ స్టిక్ దోశ ప్యాన్ని క్లీన్ చేసుకుందాం. సో మీకు మంచి యూస్ఫుల్ టిప్ చూపిస్తాను. సో చూశారు కదా దోశ ప్యాన్ ఎలా ఉందో. సో మొత్తం డస్ట్ పట్టేసింది. సో నేను దీన్ని పక్కన పడేసాను. సో మొన్న రీయూస్ చేస్తే మంచిగా క్లీన్ అయ్యి దోశ అండ్ చపాతీకి బాగా యూజ్ అవుతుంది. సో మీతో షేర్ చేసుకుంటున్నాను ఆ యూస్ఫుల్ టిప్స్. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి దానిపైన వెనిగర్ వేసుకోండి, వైట్ వెనిగర్. తర్వాత బేకింగ్ సోడా వేసుకోండి. ఆ తర్వాత సాల్ట్ వేసుకోండి. నెక్స్ట్ కొద్దిగా వాటర్ వేసుకొని 1 minute వరకు స్టవ్ ఆన్లో ఉంచండి. సో దట్ ప్యాన్ హీట్ అయ్యి వాటర్ కొంచెం బాయిల్ అవుతుంది. తర్వాత 1 minute తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇక్కడ మనకి బేకింగ్ సోడా అండ్ వెనిగర్ క్లీనింగ్ టిప్స్కి చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. సో ప్యాన్ అనే కాదు, మనం ఏవైనా క్లీన్ చేసినా సరే చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి. సో ఇప్పుడు మనం లైట్గా లెమన్ వేసుకొని ఇప్పుడు లెమన్తో ఒక్కసారి క్లీన్ చేసుకుందాం. సో నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నా. సో ఇప్పుడు లెమన్తో ఒక్కసారి రబ్ చేసేద్దాం ఎడ్జెస్ మొత్తం. సో దట్ ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఎడ్జెస్ ఫుల్గా జిడ్డు పట్టేసింది కదా. సో ఆ బ్లాక్నెస్ అంతా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. మనం బేకింగ్ సోడా, వెనిగర్, సాల్ట్ వేసుకున్నాం కదా. సో వీటితో చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి. పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు నేను ఒకసారి బ్లాక్ స్క్రబ్తో స్క్రబ్ చేసేసి వాటర్తో క్లీన్ చేసేసాను. చూసారా, ఆల్మోస్ట్ క్లీన్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో టిప్ చూపిస్తాను. సో కోల్గేట్ పేస్ట్ లేదంటే ఏదైనా టూత్ పేస్ట్ మీరు యూజ్ చేసింది కొద్దిగా వేసుకొని స్క్రబ్తో మొత్తం స్క్రబ్ చేసేయండి. సో ఇలా చేయడం వల్ల రిమైనింగ్ ఇంకెక్కడైనా జిడ్డు ఉంటే చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది. సో ఇలా ప్యాన్ మొత్తం అప్లై చేశాక ఒక 40 to 50 seconds అలా వదిలేసి లైట్గా వాటర్ స్ప్రింకిల్ చేసి మళ్ళీ ఒకసారి స్క్రబ్తో మొత్తం స్క్రబ్ చేసేయండి. సో దట్ ఈజీగా జిడ్డు మొత్తం వదిలేస్తుంది మనకి. సో ఈ టిప్ అయితే నాకు చాలా బాగా యూజ్ అయిందండి. సో మీ దగ్గర కూడా ఇలాంటి నాన్ స్టిక్ ప్యాన్స్ ఉంటే ఇలా ఒకసారి మీరు పడేయకుండా ఒకసారి రీయూజ్ చేయండి. సో ఇలా క్లీన్ చేసుకుంటే మనకి చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది దోశ ప్యాన్ అన్నది. సో మనం మళ్ళీ దోశ అండ్ చపాతీస్ ఈజీగా చేసుకోవచ్చు. సో చూసారు కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక్కసారి ఆయిల్ వేసి సీజనింగ్ చేసుకుందాం. సో ఇలా 1 spoon ఆయిల్ వేసుకొని ఆనియన్తో ఫస్ట్ నేను మొత్తం రబ్ చేసేస్తున్నాను. చాలామంది ఆనియన్తో ఇలా దోశ వేసుకునే ముందు క్లీన్ చేసుకుంటారు. మనం పొటాటోతో కూడా క్లీన్ చేసుకోవచ్చు. సో అది కూడా చూపిస్తాను. సో నేను బంగాళదుంపని హాఫ్ కట్ చేసుకున్నా. సో ఇలాగ నైఫ్ పెట్టి సో పొటాటోతో ఇలా క్లీన్ చేసుకుంటే కూడా మనకి దోశ, చపాతీస్ అన్నవి చాలా బాగా వస్తాయండి. సో చూసారు కదా మరి బిఫోర్ అండ్ ఆఫ్టర్. సో స్టార్టింగ్లో దోశ ప్యాన్ ఎలా ఉందో అండ్ ఎండింగ్కి క్లీన్ చేసుకున్న తర్వాత దోశ ప్యాన్ ఎలా ఉందో. సో ప్రెజెంట్ దోశ బ్యాటర్ లేదు. నేను నెక్స్ట్ వీడియోలో మీకు దీని మీద దోశలు వేసి చూపిస్తాను. మరి ఈ టిప్స్ మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి. మీకు వర్కౌట్ అయిందో లేదో నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మీ ముందుంటా.